హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ 2079 ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు మన ఛానల్ కానీ మీరు కానీ చూసినట్లయితే మనకు 500 మెంబర్స్ అయితే ఇంత త్వరగా రీచ్ అవుతామని అయితే అస్సలు అనుకోలేదండి. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇప్పుడైతే మీరు కంటిన్యూగా వీడియో అయితే చూసేసేయండి. అసలు నేను తక్కువ టైంలోనే ఇంత బాగా ఇంత మంచి రెస్పాన్స్ ఇంత మంచి రీచ్ వస్తుందని అయితే అస్సలు అనుకోలేదు. అలాగే ఈరోజు ఆ జర్నీ గురించి, అలాగే మన సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా, ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు వీడియో అసలు ఎలా కంటిన్యూ చేసాము ఏంటి అనేది ఇప్పుడు నేను వీడియోలో క్లియర్గా అయితే చెప్పేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో. ఇప్పుడైతే నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఇంతకుముందు మన ఛానల్ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఒక్కరైతే ఉండేవాళ్ళండి సబ్స్క్రైబర్స్. నేను కొంచెం లేట్గా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మనం డైలీ వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల మంచి రెస్పాన్స్ ఉంటుందనేసి నాకు ఒక మంచి ఒపీనియన్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అలాగే వీడియోస్తో పాటు మనము షార్ట్ వీడియోలు కూడా మనము 15 సెకండ్వి పోస్ట్ చేసినట్లయితే తొందరగా మనకైతే రీచ్ వస్తుందనేసి నాకైతే అనిపించింది. అందుకని నేను అప్పటి నుంచి ఫస్ట్లో అయితే నేను కొంచెం వీడియోలు అయితే నేను ఆల్టర్నేటివ్గా అట్లా అయితే అప్లోడ్ చేసేదాన్ని కదా. ఇప్పుడైతే నేను కొంచెం అట్లా కాకుండా నేను కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యాను. అది ఎలా అంటే, టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళవి చూసి నేను అసలు కొంచెం ఎలాగా ఏంటి అనేది నేను కొంచెం తెలుసుకున్నాను. నాకు కూడా కొంచెం ఐడియా వచ్చింది. అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. యూజ్ అయినట్లయితే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగా నేను చూసి కొంచెం అట్లా ఫాలో అయిన దానివల్ల ఏమైందంటే, నాకు కూడా కొంచెం మెమొరీ పవర్ పెరిగిందనమాట యూట్యూబ్ గురించి. అలాగే నేను ఆల్టర్నేట్గా పోస్ట్ చేసేదాన్ని డైలీ. ఇప్పుడైతే నేను షార్ట్ వీడియోలు అలాగే లాంగ్ వీడియోలు కూడా నేనైతే పోస్ట్ చేస్తూ ఉన్నాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో ఎంత రెస్పాన్స్ వస్తుందో ఏమో తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా నన్ను ఎంతగా ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే మన ఛానల్లో 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్. అలాగే తొందరలోనే మనము ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్కి అయితే మనం తొందరలోనే రీచ్ అవుతామని అయితే అనుకుంటున్నాను. ఇదే విధంగా ఇంకా కూడా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు మీరు కూడా ఎవరైనా కొత్తగా కానీ ఛానల్ కానీ స్టార్ట్ చేసి ఉంటే ఎలా చేస్తారంటే, మీరు షార్ట్ వీడియోలైనా పోస్ట్ చేయండి, లేదా ఫుల్ వీడియోలైనా పోస్ట్ చేయండి. ఏదైనా ఒకటైతే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ కానీ అలాగే లాంగ్ వీడియోస్ కానీ డైలీ అయితే పోస్ట్ చేయాలి. అలాగే ఒక టైం అనేది ఉండాలండి. ఇప్పుడు మార్నింగ్ అంటే మనం బ్రేక్ఫాస్ట్ తింటాము, ఆఫ్టర్నూన్ లంచ్ తింటాము, నైట్ అయితే డిన్నర్ తింటాం కదా. అలాగే మన వీడియోలు మార్నింగ్ కానీ అలాగే ఈవినింగ్ కానీ లేదా ఆఫ్టర్నూన్ కానీ ఒక టైం అనేది మెయింటైన్స్ చేసుకుంటూ మనమైతే డైలీ వీడియోలు పోస్ట్ చేస్తే మంచిదనేది నా అభిప్రాయము. మీరు కూడా అదే విధంగా ఫాలో అయ్యి మీరు కూడా ఈ టిప్పు ప్రతి ఒక్కరికి పనికొస్తుంది అనేసి నేను చెప్తున్నాను. ఇంతకుముందు అయితే నాకు అస్సలు తెలిసేది కాదండి. లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చేసి ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇంతకుముందు అయితే నాకు అసలు తెలిసేది కాదు. ఒక టైంలోనే ఆల్టర్నేటివ్ టైం అంటే నేను ఇంతకుముందు ఎలా పోస్ట్ చేసేది అంటే, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడంటే అప్పుడు పోస్ట్ చేసేదాన్ని. అలా పోస్ట్ చేయొద్దు. కొత్త వాళ్ళకి నేను చెప్పే టిప్ ఇది. మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ అలాగే నైట్ కానీ ఈవినింగ్ కానీ ఏదైనా ఒక టైం అనేది పర్ఫెక్ట్గా మనమైతే ఉంచుకొని ఆ టైంకైతే మనమైతే అప్లోడ్ చేసుకుంటే మంచి రీచ్ వస్తుంది అనేది నా అభిప్రాయం. ఈ వీడియో రేపు నేను పోస్ట్ చేస్తానండి. తప్పకుండా 4K అలాగా చూసేసేయండి. ఇంకా విషయాలు ఏంటంటే, ఫస్ట్ నా ఛానల్లో ఒకరు సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు మన ఛానల్లో అటు ఇటు మనం 600 మెంబర్స్ని అయితే రీచ్ అవుతున్నాము. చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇలాగే ఇంకా కూడా 1000 సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో పెరిగి మన ఛానల్ తొందరగా మోనిటైజేషన్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దానికైతే రిప్లై ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇంతకుముందు చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేవాళ్ళండి. అదేంటి అని అంటే, ఇంతకుముందు మన ఛానల్లో 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ లేరు కదా. చాలామంది అయితే కామెంట్ చేసేవాళ్ళు, అక్క 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ లేరు మన ఛానల్ అని చెప్పేసి అడిగేవాళ్ళండి. ఇప్పుడైతే మన ఛానల్లో ప్రతి ఒక్కరు మెసేజ్ చేసిన వాళ్ళందరూ కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు మనమైతే 500 మెంబర్స్ని రీచ్ అయ్యేసి 600 దగ్గరలో అయితే ఉన్నాము. తర్వాత కూడా నేను ఒకసారి మీకు కౌంట్ అయితే చూపిస్తాను ఒక షార్ట్ వీడియోలో తీసి. ఒకవేళ